మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు అనే వాగ్దానం ఇచ్చారండి. పరిశుద్ధాత్ముడు నిద్రలేసి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టినారు. అక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసిన సుదయాగం చేస్తున్నా. బైబిల్ అయితే దేవుని కృప పూర్తి రాశాను. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా దీనికి దేవుడు ఏమంటున్నారంటే, ఆయన మంది భయభక్తులు గారు వారు మీకు నీతి చూడ ఉదయిస్తారని అంటున్నారు కదండి. దీనికి రిలేటెడ్ వాక్యాలు మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాసిందంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించిన, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సుముఖమునందు రాయబడిన అని చెప్పేసి ఇక్కడ రాయబడింది అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతున్నారు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయము 78, 79 వచనంలో, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి మరి పైనుండి ఆయన మనకు అరుణోదయమును దర్శనమును అనుగ్రహించను అని చెప్పేసి ఇక్కడ రాయబడింది అనమాట. ఇంకా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1, 2 వచనాల్లో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజులు లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కడిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది అనమాట. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. అందుకని ఆయన నామమున భయభక్తుల ద్వారా మనకు దేవుడు మనకి నీతి సూర్యుడు ఉదయిస్తారని అంటున్నారు. ఆయన రెక్కల ఆరోగ్యంగా చేస్తారని అంటున్నారు. అప్పుడు బయలుదేరి కొవ్విందుడు గంతులు వేణుడు గంతులు వేస్తారని చెప్పేసి అంటున్నారు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పేసి దీన్ని మాట్లాడుతున్నారు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి. మిత్రులు రాని మీ విషయానికి మీ అందరూ సిద్ధపంట కృప చెవునే ఎత్తపడకంలో ఉండే భాగం తెచ్చి మన మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మనం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకున్నాడు. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.